నాకు ఆందోళన చెందుతున్న ఒక 3 నెలల పాప తల్లి నుంచి ఫోనొచ్చింది. గత 5 రోజులుగా ఆమె చిన్నారికి మల విసర్జన జరగలేదు. అది మలబద్ధం కావచ్చా అన్నది ఆమె ఆందోళన. అవును, ఒక పెద్దవారి విషయంలో ఇలా జరిగుంటే 5 రోజుల పాటు విరేచనం కాకపోతే అవును, అది మలబద్ధమయ్యే అవకాశం ఎక్కువ. కానీ ఒక చిన్నారి విషయంలో అది నిజం కాదు. ఒక శిశువు రోజులో 8 నుంచి 10 సార్ల వరకు మల విసర్జన చేయొచ్చు. అలాగే మల విసర్జన చేయకుండా 1 వారం వరకు గడపొచ్చు. అవును, వారి జీర్ణ వ్యవస్థ ఇంకా అపరిపక్వంగానే ఉంటుంది. అయినా మలబద్ధం అన్నది 3 నుంచి 4 సంవత్సరాల పిల్లల్లో ఒక ముఖ్యమైన సమస్య. ఈ పిల్లలు మల విసర్జన సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. వారికి నొప్పిగా ఉండొచ్చు, రక్తస్రావం కావచ్చు. మీకొక చిన్నారి ఉంటే, ముఖ్యంగా 7 ఏడాది దాటిన పిల్లలుండి మల విసర్జనకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి మీరు ఈ సమస్యని పట్టించుకోకుండా వదిలేయకండి. మలబద్ధతని ప్రాథమిక స్థాయిలో మీరు పట్టించుకోనట్లయితే ఇది మరింత సమస్యలకు దారితీయొచ్చు. అంటే అల్సర్లు ఏర్పడొచ్చు, పైల్స్ ఏర్పడొచ్చు, రక్తస్రావం కూడా కావచ్చు. అలాగే సుదీర్ఘకాలం పాటు ఉంటే పిల్లల్లో ప్రవర్తనాపరమైన సమస్యలకు కూడా దారితీయొచ్చు. మీ చిన్నారుల్లో ఇలాంటి సమస్యలున్నట్లు, మల విసర్జనకి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తిస్తే దయచేసి ఆ విషయాన్ని పిల్లల డాక్టర్ దృష్టికి తీసుకురండి. ఎందుకంటే సాధారణ మలబద్ధతని మలాన్ని మృదువుగా మార్చే మందులతో నయం చేయొచ్చు. వాటిని కొంతకాలం పాటు తీసుకోవలసి ఉంటుంది. అలాగే మరింత సమస్యలు రాకుండా నివారించేందుకు ఈ చిన్నారులను మౌలికంగా గమనించాల్సి రావచ్చు.